హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను అధికారులు ఇంటింటికి తిరుగుతూ ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇంటి వద్దనే తమ ధృవపత్రాలతో అందుబాటులో ఉండాలని గ్రామ పంచాయతీ సిబ్బందితో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారి వివరాలు సేకరించి ఇందిరమ్మ యాప్ లో నమోదు చేసుకున్నట్లుగా తెలిపారు. మొదటి విడతలో వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. సొంత స్థలం కలిగి ఉన్నారికి మొదటి దశలో ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తుందని తెలిపారు. ఏమనగా ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్న వారు ఇందులో ఉండి ఆధార్ కార్డు మరియు ఆహార భద్రత కార్డుతో రాయించుకోగలరు. ఆదేశానుసారం 6 గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతున్నది. గతంలో ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు పెట్టుకున్నారో అందులో భాగంగానే సర్వే నిర్వహించబడుతున్నది. ఇందులో ప్రతి ఒక్కరు ఎవరైతే బీపీఎల్కు లోన్ ఇవ్వబడి ఉంటారో, గృహాలు లేనిటువంటి వాళ్ళు, వితంతువులు, భర్తలు లేనివారు, అంతేకాకుండా బీపీఎల్ చాలా దీనంగా ఉన్నారో వాళ్ళు అందరూ సెలెక్ట్ చేయబడుతుంది. ఇటు సెలెక్ట్ చేసినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ అధికారులతోటి ఇందిరమ్మ కంపెనీ ద్వారా పంపించబడుతుంది. ప్రతి ఒక్క ఇంటికి హౌస్ టు హౌస్ సర్వే చేసి పంపించబడుతుంది. ఏపీఎల్, బీపీఎల్ ఇల్లు లేని వారి యొక్క దీన స్థితిని గుర్తించి ఇల్లు యొక్క రూఫు, ఇల్లు యొక్క స్థితి, వారి యొక్క భూములు ఉన్నాయా లేవా అటువంటివి చూసి ఆన్లైన్లో అప్లోడ్ చేయబడుతుంది. ఉండి ఎవరైతే గుడిసెలు చాలా వెనుకబడి ఉన్నారో వారికి ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ లోపల ఇవ్వబడుతుంది అని తెలియజేయడం జరిగింది. అందుకరకే ప్రతి ఇంటి కేటగిరీ వారిగా సెలెక్ట్ చేయబడుతుంది.